రాజధానిలో భూమి విలువ కనీసం ఎకరా 10 కోట్లు వేసుకున్నా కూడా ప్రభుత్వం దగ్గర ఇప్పటికప్పుడు ప్రస్తుతానికి 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నట్టే ఫ్రెండ్స్. ఇటీవల సిఆర్డీఏ ప్రభుత్వం ముందుంచిన ప్రతిపాదన ప్రకారం 3 ఏళ్లలో 15,000 కోట్లు ఇస్తే సగంలో ఉన్న రహదారులు, పూర్తి కావస్తున్న నిర్మాణ భవనాలు మరియు రైతులకు ఇచ్చిన లేఅవుట్లో మౌలిక వసతులు అభివృద్ధి వంటి కార్యక్రమాలు పూర్తి చేసి ఇస్తామని చెప్పి సిఆర్డీఏ చెప్పింది. తొలుత విక్రయించడానికి నిర్దేశించిన 5,000 ఎకరాలను 5 కోట్ల చొప్పున విక్రయించినా కూడా సుమారు 25,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని సిఆర్డీఏ అంచనా వేసింది ఫ్రెండ్స్. ప్రభుత్వం ఇచ్చిన 15,000 కోట్లను కూడా తిరిగి చెల్లించడంతో పాటు తామే ప్రభుత్వానికి మరో 10,000 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వగలుగుతామని చెప్పి సిఆర్డీఏ ప్రతిపాదించడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆదాయం నమూనాగా భూముల విక్రయం చేస్తారా, రాజధాని పేరుతో భూములను అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా అని చెప్పి కొందరు అదే పనిగా అవగాహన రాహిత్యంతో ఆరోపణలు చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ ఆరోపణలో వాస్తవం ఎంత?